పేరుకు అదొక పెద్ద మున్సిపల్ కార్పొరేషన్. ఉత్తర తెలంగాణలోనే అధిక వనరులున్న కార్పొరేషన్. అయితే ఇప్పుడు అది అవినీతికి అడ్డాగా మారింది. ఈ విభాగం ఆ విభాగం అని తేడా లేకుండా అన్నిటా అవినీతి రాజ్యం వెళ్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ఉత్తర తెలంగాణలో అధిక ఆర్థిక వనరులున్న పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ రామగుండం. 50 డివిజన్లున్న ఈ కార్పొరేషన్ పరిధిలో సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ వంటి పెద్ద కంపెనీలు, కర్మాగారాలు ఉన్నాయి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి కూడా అంతే భారీగా జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేషన్ లో చెత్త సేకరణ, ఇతర పనుల కోసం 50 ఆటోలు, 20 ట్రాక్టర్లు, 2 జేసీబీలు, 1 స్వీపింగ్ మిషన్, 2 కంపాక్ట్లు, జెట్టింగ్, ఫాగింగ్ యంత్రాలు ఉన్నాయి. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ వాహనాలను ఉపయోగించాలి. కానీ వాహనాలు తిరక్కున్నా రికార్డుల్లో మాత్రం వేలాది లీటర్ల డీజిల్, పెట్రోల్ తాగుతున్నాయి. నెల నెల లక్షలాది రూపాయలు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్నాయి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరే వేరు. వాహనాలు తక్కువ తిప్పుతూ ఎక్కువ తిరిగినట్లు రికార్డులు రాస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. తక్కువ డీజిల్ పోయించి ఎక్కువకు బిల్లులు జమ చేస్తున్నారు. ఒక్కో ట్రాలీకి వారానికి 30 లీటర్ల పెట్రోల్, డీజిల్ కేటాయించారు. అయితే అధికారులు మాత్రం 24 లీటర్ల డీజిల్ పోయించి మిగిలిన 6 లీటర్ల డబ్బులు జేబులోకి వేసుకుంటున్నారు. ఇలా మొత్తంగా ట్రాలీల పెట్రోల్, డీజిల్ పేరిట నెలకు సుమారు 5 నుంచి 6 లక్షల రూపాయలు నొక్కేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రామగుండం నగరపాలక సంస్థలో చాలా అవినీతి జరుగుతూ ఉన్నది. మన రామగుండం ఎమ్మెల్యే గారు మేము ఎక్కడ అవినీతి లేకుండా ప్రజాపాలన చేస్తామని చెప్పారు. కానీ ఎక్కడ చూసినా అవినీతి కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఇప్పటికి మనం చూసినట్టయితే మన చెత్త ట్రాలీలకు సంబంధించినటువంటి అందులో కూడా భారీ డీజిల్ కుంభకోణం జరుగుతూ ఉన్నది. మరి వారికి తెలిసి జరుగుతూ ఉందా లేకపోతే తెలియక జరుగుతూ ఉందో తెలియదు. కానీ మొత్తానికైతే దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మాత్రం రామగుండం ఎమ్మెల్యే గారి పైన ఉన్నది. ఎందుకంటే ప్రతిరోజు 4 లీటర్లు చొప్పున పోస్తూ ఉన్నారు. దానికి రాసుకోవడమేమో 5-6 లీటర్లు రాసుకుంటూ ఉన్నారు. మొత్తానికి వారానికి అయితే కంపల్సరీ 30 లీటర్లు రాసుకుంటూ ఉన్నారు. 10 లక్షల రూపాయల అయ్యేటువంటి ఖర్చును 15 లక్షల రూపాయల ఖర్చుతో రాస్తూ ఉన్నారు. అంటే సుమారుగా ప్రతి నెల కూడా ఒక ఆటో ట్రాలీలనే 5-6 లక్షల రూపాయల అవినీతి జరుగుతూ ఉందంటే ఈ శానిటేషన్ విభాగంలో ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉందో. గతంలో ఎప్పుడు కూడా పేద ప్రజలకు సంబంధించిన అంశాల బిల్లులను అన్నింటినీ కూడా సక్రమంగా వినియోగించేటువంటి ప్రభుత్వాలు చూసినాం. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి చోట కూడా అవినీతి జరుగుతూ ఉన్నది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజాపాలన అందించాలి. కానీ ఈ విధంగా అవినీతి పాలన జరిగితే మాత్రం ప్రజల నుంచి ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చింది. ఇంకా కూడా ఆ వ్యతిరేకత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత, ప్రజల సొమ్మును రక్షించాల్సిన బాధ్యత ఇక్కడ ప్రభుత్వ పాలకుల పైన ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్పొరేషన్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న వాహనాలకు సైతం దర్జాగా బిల్లులు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కొంతమంది అధికార పార్టీ కార్పొరేటర్లు కార్లకు కూడా కార్పొరేషన్ ఖాతాలోనే డీజిల్ పోయిస్తున్నారని ఇతర పార్టీల కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. పెట్రోల్ బంకులో రీడింగ్ ఒక విధంగా ఉండగా కార్యాలయ రికార్డుల్లో మాత్రం మరోలా నమోదు చేయడం పట్ల వాహనాల డ్రైవర్లు ముక్కును వేలేసుకుంటున్నారు. అధికారుల ఒత్తిడికి డ్రైవర్లు కూడా చేసేదేమీ లేక నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఈ రామగుండం కార్పొరేషన్ అనేది అవినీతికి అడ్డగా మారింది. పాలకులు మారినా, ప్రభుత్వం మారినా కూడా మన రామగుండం కార్పొరేషన్కు ఉన్న అవినీతి అనే పేరు మాత్రం మారడం లేదు. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న కార్పొరేషన్లో జరుగుతున్న పెట్రోల్, డీజిల్ దందాలకు అవే నిదర్శనం. మినిమం 30 లీటర్లు పోయాల్సింది వాళ్ళను 24 లీటర్లు పోస్తున్నారు. దాని వలన డివిజన్లలో శానిటేషన్ అనేది సరిగ్గా జరగడం లేదు. మరి 24 లీటర్లు పోస్తూ ట్రాలీలలో ఇంకా మిగిలిన 5 లీటర్లు ఎవరికి పోస్తున్నారు, ఎవరికి అమ్ముకుంటున్నారు. ఈ 10 లక్షల వరకు మన కార్పొరేషన్లో 10 లక్షల వరకు కావాల్సిన బిల్లును 15-16 లక్షల రూపాయల బిల్లులు రాస్తూ ఆ 5 లక్షల రూపాయలు అధికారుల జేబులోకి వెళ్తున్నాయా, పాలకుల జేబులోకి వెళ్తున్నాయా మాకైతే అర్థం కావడం లేదు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతిపై విచారణ జరపాలని ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఒక్క చెత్త సేకరణ వాహనాల్లోనే వారానికి లక్షలు కాజేస్తున్నారంటే ఇక మిగతా ముఖ్య విభాగాల పరిస్థితి ఎలా ఉందోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని మరి ఇక్కడ శానిటేషన్ విభాగం అంటేనే ఒక అవినీతికి చిరునామాగా గత కొన్నేళ్ల నుంచి నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి 50 వాహనాలు ఆటో ట్రాలీలు రోజు మరి చెత్త కోసము ఇంటింటి తిరుగుతున్న తరుణంలో మరి పెట్రోల్ డీజిల్కు సంబంధించి భారీ కుంభకోణం జరుగుతుందని అనేక సార్లు ఉన్నతాధికారులకు విన్నవించినప్పటికీ చెవిటి వారి ముందు శంఖమూదినట్టే ప్రవర్తిస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈ అవినీతి అధికారులపై విజిలెన్స్ విచారణ చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా చూడవలసిన బాధ్యత ఉంది. అదేవిధంగా కొంతమంది అధికార పార్టీకి చెందినటువంటి ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లకు కూడా ఈ శానిటేషన్ విభాగం నుంచి వాళ్ళ సొంత వాహనాల్లో పెట్రోల్ డీజిల్ పోయడం నిజంగా ఇది దుర్మార్గమైనటువంటి చర్య. అవినీతికి పాల్పడుతున్నటువంటి శానిటేషన్కి సంబంధించినటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి, వారిపై విజిలెన్స్ విచారణ చేయాలని మేము కలెక్టర్ గారిని, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారిని, నగర కమిషనర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.